ఆంధ్రప్రదేశ్లో భూముల రీసర్వే గందరగోళంగా మారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తలనొప్పిగా మారుతుంది. ఈ భూముల రీసర్వే వల్ల అక్కడ అవినీతి పంట పండుతోంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కీలకంగా మారబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో భూముల రీసర్వే వ్యవహారం ఏదైతే ఉందో అది తీవ్ర గందరగోళంగా మారిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు గారికి కూడా తలనొప్పిగా మారిందని, ఈ భూముల రీసర్వే వల్ల అధికారులు అవినీతి పంట పండిస్తున్నారు అనేలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా కొన్ని ఆరోపణలు, విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, దీన్ని సవాలుగా స్వీకరించి చంద్రబాబు గారు ఎలా అధిగమించబోతున్నారు దీని నుంచి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అధికారంలో ఎవరున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, లేదంటే ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉన్నా, వాళ్ళకి పెద్ద సవాల్ ఏంటంటే అవినీతిని తగ్గించడం, అవినీతిని నిర్మూలించడం కాదు, తగ్గించడం. అవినీతి నిర్మూలించడం అనేది ఎవ్వరి వల్ల కానటువంటి సిచ్యువేషన్ ఇవాళ మనకు సమాజంలో కనిపిస్తుంది. కనీసం నిర్మూలించకపోయినా తగ్గించేదానికన్నా ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మనం చూస్తుంటే కనుక గతం కంటే అవినీతి పెరిగిపోయిందని చెప్పి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మీకు 2,000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు ఎప్పుడైతే విరివిగా వచ్చేసే మార్కెట్లోకి, కరప్షన్ కూడా పెరిగిపోయింది. 2,000 రూపాయల నోటు ఇస్తే 100 రూపాయల నోటు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు కొంతమంది అధికారులు. సో కరప్షన్ ఎక్కువైపోయింది. ఈ విషయాన్ని 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఓపెన్గా ఆయన రివ్యూ మీటింగ్స్లో చెప్పారు. 2 డిజిట్స్కి పెరిగిపోయింది ఏది కరప్షను. ప్రధానంగా రెవెన్యూలో, పట్టణాభివృద్ధి శాఖలో, పోలీస్ శాఖలో కరప్షన్ ఎక్కువైపోయింది అని చెప్పి అప్పట్లోనే ఆయన చెప్పారు. సరే, ఇప్పుడేమైనా తగ్గిందా? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తగ్గిందంటే ఇంకా పెరిగింది. అది పెరుగుతూ వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2024లో 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరింత పెరుగుతూ పోతుంది. దానికి అనువైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే రీసర్వే పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు గందరగోళం చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఆ రీసర్వే సందర్భంగా పెద్ద ఎత్తున రెవెన్యూలో అవినీతి జరిగింది. పైగా పోనీ అవినీతి చేశారు, కరెక్ట్గా వచ్చారంటే కరెక్ట్గా ఇవ్వలేదు. ఒకళ్ళ భూములను ఇంకొకరికి వేశారు. అసలు ప్రమేయం లేనటువంటి వాళ్ళని, సబ్ డివిజన్స్ని, సర్వే నెంబర్లు సబ్ డివిజన్స్ ఉంటే ఆ సబ్ డివిజన్ మొత్తానికి ఒకరికి వేశారు. ఇప్పుడు వాళ్ళని ఎవరి వాళ్ళు తీసుకోవాలంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి కొంతమంది అధికారులు చెప్తున్నారు. కొంతమంది మేము సరిచేయాలంటేనేమో ఎకరాకి 4,000 నుంచి 5,000 డబ్బులు ఇవ్వాలని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు, లంచాలు. సో ఇలాంటి సిచ్యువేషను గ్రామాల్లో వినిపిస్తుంది. ఇటీవల నేను సంక్రాంతికి ఇంటికి పోయినప్పుడు గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు 190 మంది చెప్పేటువంటి సమస్య ఇది. గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభల్లో కాల్ఫర్ చేశారు. మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం, మీరు అర్జీలు ఇవ్వండి. అర్జీలు ఇచ్చారు. అర్జీలు ఇచ్చిన తర్వాత మరి పరిష్కారం ఏదని పోతే, మీరు అర్జీలు ఇచ్చారు కదా, పరిష్కరించాలంటే లంచాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఎంఆర్ఓ వాళ్ళకి ఇవ్వాలి, ఆర్డీ వాళ్ళకి ఇవ్వాలి, విఆర్ఓ వాళ్ళకి ఇవ్వాలి, ఇలా అడుగుతున్నారు. అంటే ఈ కరెక్షన్స్ చేయడానికి ఒక ఎకరాకే 4,000 ఇవ్వాలంటూ అధికారులు డిమాండ్ చేస్తుంటే మరి అసలు నిజంగా సామాన్యుల పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మాటలు, నాకు వాళ్ళు చెప్పినటువంటి మాటలు కొంతమంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు 2019 నుంచి 2024 వరకు. ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడంతో పాటు భూముల రీసర్వే అని చెప్పేసి సర్వేలే చేయకుండా ఒక రూమ్లో కూర్చొని వాళ్ళు ఇష్టానుసారంగా రికార్డులు తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ పాస్ పుస్తకాలన్నీ తప్పులు తడక, అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్ల అవి మా పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇప్పుడు మేము వెళ్ళి అధికారుల దగ్గర మా గోడు వినిపించుకుంటున్నప్పటికీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకున్నటువంటి పాపాను పోవట్లేదు. కరెక్షన్స్ చేయాలి అంటే ఎకరానికి 5,000 లంచం అడుగుతున్నారు అంటూ కూడా ఎంతోమంది వాపోతున్నటువంటి సందర్భం ఉంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టలేదా? ఇప్పుడు దృష్టి పెట్టింది. ఇప్పుడు అదే చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో కూడా అన్నారు, తవ్వే కొద్దీ అసలు ఇన్ని అక్రమాలు ఉన్నాయి, ఎంత అవినీతి ఉందో అర్థం కావట్లేదని చెప్పి. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని దుష్పరిణామాలను కనుక మనం తీసుకుంటే కనుక అసలు దాన్ని సరిచేసే అవకాశం ఉంది అని అంటే
190 మంది తప్పులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఇచ్చినటువంటి పాస్బుక్లో అన్ని తప్పులే. ఒకరి భూములు ఇంకొకరికి గీసేశారు. వాటిని సరిచేయాలంటే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, విఆర్ఓ సహకరించాలి. వాళ్ళు మండల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు నాకు అదే చెప్పింది. అంటే పాత పాస్బుక్లు ఉన్నప్పటికీ ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది సార్? అంటే కరెక్షన్స్ విషయంలో ఇప్పుడు బ్యాంకు లోన్లు ఇవ్వాలంటే బ్యాంకులో వాళ్ళు ఏం చేస్తారు, ఈ నిచ్చిన సర్వే నెంబర్ని అక్కడ కంప్యూటర్లో మెన్షన్ చేస్తే కనుక వాళ్ళు డిస్ప్లే కావాలి. డిస్ప్లే లేకుండా ఉంటే కనుక నీకు వాళ్ళు లోన్ ఇవ్వరు. ఇప్పుడేమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆయన బొమ్మతో ఇచ్చినటువంటి పాస్ పుస్తకాల్లో నీకు నీ నెంబర్ తీసుకెళ్ళి కొడితే అక్కడ సర్వే నెంబరు వేరే వాళ్ళ పేరులో వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఆన్లైన్లో మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాస్ పుస్తకాల ఆధారంగా కూడా ఇప్పుడు మార్పులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించవచ్చు కదా. బ్యాంక్ ఒప్పుకోదుగా, సర్వర్లో వాళ్ళకి కనిపించాలి. బ్యాంక్ రూల్స్ ఒప్పుకో కదా. బ్యాంక్ అనే కాదు సార్, అసలు మామూలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ఆన్లైన్లో జరిగినటువంటి ఈ తప్పిదాలను కానీ మోసాలను కానీ పాత పాస్బుక్ల ఆధారంగా ఎందుకు మార్పులు చేయడం లేదు? అది చేయొచ్చు, చాలా ఈజీ ప్రాసెస్. అది పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఆ పాత పాస్ పుస్తకాలు తీసుకొని దాని ప్రకారం వీళ్ళు మళ్ళీ 10 అడంగులు 6 మీకు సర్వర్లో వీళ్ళు నమోదు చేయొచ్చు. అసలు నమోదు చేయడం కాదు, ఆల్రెడీ పాత సర్వర్లో డేటా ఉంటుంది. ఆ డేటాని మళ్ళీ రీవర్క్ చేసినా సరిపోతుంది. అలా చేస్తే లంచాలు కావాలి కదా, లంచాలు ఎవరు ఇస్తారు? అంటే అధికారులు అంటే లంచాల కోసం తాపత్రయపడుతూ ఉంటారు. మరి ప్రభుత్వం ఇప్పుడు మరి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఎవరు? ఉద్యోగులే కదా కొంతమంది, అందరు కాదు, 100% మన వాళ్ళు తప్పు పట్టిస్తున్నారని చెప్పి మనం అనలేం. కానీ బట్ ఎక్కువ మంది ప్రభుత్వానికి, మంత్రులకు కానీ లేదంటే సీఎంకి కానీ ఎవరు సూచించాలి? ఆ సీసీఎల్ఏ వాళ్ళు సూచించాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ సూచించాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి గ్రౌండ్ లెవెల్ నుంచి విఆర్ఓ దగ్గర నుంచి సీసీఎల్ఏ కమిషనర్ దాకా, సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాకా వీళ్ళందరికీ ఫీడ్బ్యాక్ కింద నుంచే రావాలి. అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి తప్పిదాలు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళలేదంటారు? వెళ్ళలేదు, పూర్తి స్థాయిలో వెళ్ళలేదేమో. పూర్తి స్థాయిలో వెళితే ఇంతకాలం పాటు 7 నెలలు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి. 7 నెలల పాటు ప్రధానమైనటువంటి సమస్యని గుర్తించలేదు. అక్కడ ఉండేటువంటి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు, భూ యజమానులను ఇబ్బంది పెడుతున్నారు అని అంటే మరి ఆ సమస్య తీవ్రతని పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఇప్పుడు నేను అనుకోవటం పాలకుల దృష్టికి వెళ్ళకపోవచ్చు. బట్ పాలకులు తీసుకెళ్ళాలి కదా, ఎమ్మెల్యేలు ఉంటారు, ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, వాళ్ళైనా తీసుకెళ్ళాలి, వాళ్ళైనా తీసుకెళ్ళి చెప్పాలా. ఇప్పుడేంటి సమస్య తీవ్రత తెలిసింది. ఎందుకంటే మన అర్జీలు మొత్తం చూస్తే 9 లక్షలు వచ్చినాయి అంటున్నారు. మొన్నటి వరకు 1,70,000 అనుకున్నాం, కాదు 9 లక్షలు వచ్చినాయి అంట. 9 లక్షల పైగా. చాలా మందికి అవగాహన లేక రైతులు అర్జీలు కూడా సమర్పించలేకపోతున్నారు. అర్జీలు సమర్పించలేదు, మన భూమి మన దగ్గర ఉంది కదా, ఎక్కడ పోదులే అన్నట్టుగా వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ 9 లక్షలు అరౌండ్ వచ్చినాయి అని చెప్పి అంటున్నారు. ఈ 9 లక్షలను పరిశీలించిన తర్వాత ఇదేదో తీవ్రమైన సమస్యగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారే తెలుసుకొని ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక గ్రామంలో మోడల్గా నమూనాగా రీసర్వే చేయాలి. మళ్ళీ ఫ్రెష్గా రీసర్వే చేసి ఎగ్జాక్ట్గా ఏంటి సిచ్యువేషను, ఈ సర్వే నెంబర్లో ఉండేటువంటి సబ్ డివిజన్స్ మిస్ అయినాయి కదా, ఆ మిస్ అయిన సబ్ డివిజన్ మళ్ళీ రీవర్క్ చేయాలనే ప్రయత్నం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసినటువంటి ఈ భూముల రీసర్వేని రద్దు చేస్తారా? ఆల్రెడీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. బట్ ఆయన చేసినట్టు రీసెంట్ అసలు సర్వే చేయలేదు కదా, వాళ్ళు సర్వే చేయకుండా కూర్చొని ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు మాదే ఉంది భూమి మా ఊర్లో ఉన్నప్పుడు అది సర్వే రాళ్ళు వేశారు. ఎవరిని అడిగేశారు సర్వే రాళ్ళు? ఇప్పుడు మీ భూమి మీద ఒక సమస్య వచ్చింది, మీ సమస్య వచ్చినప్పుడు వీఆర్ఓకి అక్కడ అప్లై చేసుకుంటావు. సర్వే చేసేటప్పుడు సరిహద్దుల్లో ఉండేటువంటి అందరినీ పిలవాలి, నలుగురిని పిలిచి నువ్వు సర్వే చేసి సర్వే రాళ్ళు వేయాలి. అసలు ఎవరిని పిలవకుండా ఎవరొకరిని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు బాతిచ్చారు, రోడ్లో కూడా బాతారు మా దగ్గర. సో ఇలాంటి సిచ్యువేషన్ అంత లెక్క ఉంది. సో కాబట్టి అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ సరిహద్దుల్లో ఉండే రైతులు కూడా అందరినీ పిలిచి రీసర్వే చేసి ఒక గ్రామాన్ని నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని దాంట్లో ఒక గ్రామాన్ని తీసుకొని రీసర్వే చేసి చూద్దామని చెప్పి ఏదో ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. దానికంటే ఈజీ మెథడ్ ఏంటంటే ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టు పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని అవి ఒకటి ఆన్లైన్లో మళ్ళీ రీవర్క్ చేస్తే బెటర్, అదొక ఆప్షను. ఇన్ కేసు అప్పటికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ మీద ఏదైనా ఉంటే అప్పుడు రీసర్వే చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించవచ్చు. అటు కాకుండా మళ్ళీ రీసర్వే చేయాలి మొత్తం అని అంటే మాత్రం మళ్ళీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా అంత చెడ్డ పేరు వచ్చేట అవకాశం ఉంది. ఎందుకు వస్తుందని అంటే చెడ్డ పేరు లంచాలు లేకుండా పనిచేయలేని పరిస్థితి ఉంది. 199 మంది లంచాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. లంచం లేకుండా రెవెన్యూ అధికారులు పనిచేయట్లా.
ఆ రెవెన్యూలో అత్యంత కరప్షన్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అదే. ప్రభుత్వంలో ఉండేటువంటి అత్యంత కరప్టెడ్ డిపార్ట్మెంట్ ఏదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇది సర్వత్రా అందరికీ తెలిసినటువంటి అంశమే. కాబట్టి దీన్ని సున్నితంగా పరిష్కరించకపోతే ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎంత చేసినా ఖచ్చితంగా ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి కొన్ని అభ్యంతరాలని వినాల్సి వస్తుంది ప్రభుత్వం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.